సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా మంత్రివర్గం తీర్మానం చేసింది. రాష్ట్ర కొత్త రాజధానిగా సిఆర్డీఏ చట్టం పరిధిలోని అమరావతి పేరును చేర్చాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ నెల 28న జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో 4 గంటల పాటు చర్చించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్ 5 నుంచి 14 లోపు ప్రతి నియోజకవర్గంలో 2000 సూర్య ఘర్ కనెక్షన్లు ఇవ్వాలని తీర్మానించారు. రాష్ట్ర ఆదాయంలో 99% జీతాలకే సరిపోతుందని, కేంద్రం ఇచ్చే సాయం అప్పులు, వడ్డీలు కట్టేందుకే సరిపోతుందని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వడ్డెర సంఘాలకు ఖనిజ లీజుల కేటాయింపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, రాష్ట్ర సమస్యలకు సంబంధించి చర్చించి కొన్ని ఆమోదాలు తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మొట్టమొదటిగా గుంటూరు జిల్లా నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ 60 మీటర్ల ఎత్తు వరకు నిర్మించుకోవటానికి అనుమతి ఇవ్వటానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ ఫైర్ సర్వీసెస్ చట్ట ప్రకారం నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన అగ్ని మరియు జీవభద్రతా చర్యలన్నింటినీ తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించారు. ఇది యాక్చువల్గా నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం 30 మీటర్ల ఎత్తు వరకే పర్మిషన్ ఉంటుంది. కానీ ఎక్కువ అవైలబిలిటీ లేకపోవటం మూలంగా 60 మీటర్స్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ నిర్మించుకోవాలని చెప్పేసి వారు కోరిన మేర ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఉన్న ఆచరణలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటినీ కూడా ఫైర్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇంకా అన్ని విషయాల మీద చర్చించి డిస్కస్ చేసి దీనికి ఆమోదం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, తర్వాత అగ్నిమాపక శాఖలతో చర్చించి ఈ అనుమతి ఇచ్చారు. దానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా గౌరవ హైకోర్టు ప్రతిపాదించిన విధంగా 96 కొత్త కోర్టులు ఏర్పాటు చేయడానికి మరియు వాటికి నామకరణ చేయడానికి అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కోర్ట్, సివిల్ జడ్జ్ కోర్ట్, సివిల్ జడ్జ్ కోర్టుకు అవసరమైన 1730 పోస్టులు సృష్టించడానికి, ప్రతి కోర్టులో మసాల్చీ సేవలను అడ్మినిస్ట్రేషన్ ఖర్చులో భాగంగా అవసరం మేరకు వినియోగించుకోవడానికి మరియు న్యాయాధికారుల పోస్టుల సంఖ్యను సంబంధిత కేడర్స్ స్ట్రెంత్లో చేర్చడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేమిటంటే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం, డైరెక్షన్స్ ప్రకారం సివిల్ కేసులు కానివ్వండి, క్రిమినల్ కేసులు కానివ్వండి 5 సంవత్సరాలకి మించి ఉండకూడదు అని చెప్పేసి కొన్ని నిబంధనలు, కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ప్రతి 10 లక్షల జనాభాకి 50 మంది జడ్జీలు ఉండాలని కూడా ఒక నిబంధన సుప్రీంకోర్టు నిబంధన ఉంది. దీని ప్రకారం ఏంటంటే 2019 చూసినట్లయితే 597 మంది జడ్జిలు, 5,38,020 కేసులు పెండింగ్. 1/1/2019కి 597 జడ్జిలు ఉన్నారు. పెండింగ్ కేసులు 5,38,020 ఉన్నాయి. అదే యాజ్ ఆన్ 1/1/2025 తీసుకుంటే 639 మంది జడ్జిలు, పెండింగ్ కేసులు 8,93,993 ఉన్నాయి. సో ఒక్కొక్క జడ్జికి 2019 లెక్కల ప్రకారం ఒక్కొక్క జడ్జికి 963 కేసులుంటే 2025కి ఒక్కొక్క జడ్జి గారికి 1,474 కేసులు ఉన్నాయి. అంటే కేసులు పెరుగుదలకి, అదేవిధంగా జడ్జిలు నియామకానికి సంబంధం లేకుండా ఉంటుంది అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి హైకోర్టు రికమెండేషన్స్ ప్రకారం మరి ఈ 96 కోర్ట్స్ని ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా దానికి కావాల్సిన 1,730 స్టాఫ్ను కూడా శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 1,730 పోస్టులను కూడా ముఖ్యమంత్రి గారు ఈ ఏదైతే జాబ్ క్యాలెండర్లో మనం రిలీజ్ చేసామో 10,060కి
దాంట్లో కలపడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించి అవసరమైతే ఆ నోటిఫికేషన్లోనే తీసుకొస్తానికి కూడా ప్రయత్నం చేయమని చెప్పారని తెలియజేస్తాను. అదేవిధంగా వడ్డేర సంఘాలకు పరిశ్రమలు అండ్ వాణిజ్యం. వడ్డేర సంఘాలకు క్వారీ లీజులు ప్రాధాన్య ఎంపిక ప్రాతిపదికన కేటాయించడానికి మరియు ప్రీమియం మొత్తం మరియు సీనరేజ్ ఫీజులో 50% రాయితీ ఇవ్వడానికి ప్రతిపాదిత మార్గదర్శకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మీ అందరికీ తెలిసిందే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలోని బలహీన వర్గాలకి అనేక రాయితీలు ఇచ్చి వారి వృత్తుల్ని అభివృద్ధి చేయడానికి కానీ ఎంకరేజ్ చేయడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే నాయ బ్రాహ్మణులకి 10,000 నుంచి గౌరవ వేతనాన్ని 25,000కు పెంచడం కానివ్వండి, మత్స్యకారులకి వేట నిషేధిత సమయంలో 10,000 నుంచి 20,000 పెంచడం కానివ్వండి, మరి నాయ బ్రాహ్మణులకి షాప్ పెట్టుకుంటే 200 యూనిట్లు ఫ్రీగా, మరి పద్మశాలలకి హ్యాండ్లూమ్ అయితే 200 యూనిట్లు, పవర్లూమ్ అయితే 500 యూనిట్లు, మరి గౌడ సోదరులకి వైన్ షాప్స్లో బార్స్లో 10% రిజర్వేషన్. సో ఈ విధంగా బలహీన వర్గాల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారికి సాధికారత సాధించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడిందని చెప్పేసి మనం చేస్తాను. అదే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరి ఈరోజు వారికి 15% క్వారీలని రిజర్వ్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి ఈ సీనరేజ్లో ఏదైతే ప్రభుత్వం కలెక్ట్ చేస్తుందో మామూలు వాళ్ళకి, మామూలు ఎంటర్ప్రెన్యూర్కి కలెక్షన్ చేసే దాంట్లో కేవలం 50% మాత్రమే ఈ వడ్డెర మన సొసైటీస్ నుంచి చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు కొత్త సొసైటీలను కూడా ఏర్పాటు చేసుకుంటానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా సరే వీరికి, ఎందుకంటే వీరు అనాదిగా ఈ మట్టి పని లేకపోతే ఈ కొండల్ని బ్రేకింగ్లో వాటిల్లో ఎక్కువగా నిపుణులై ఉంటారు కాబట్టి వారి వృత్తికి సంబంధించి వారికి అన్ని విధాలా సహకారం చేయాలి. వారికి అవసరమైతే ఏదైనా ఎక్విప్మెంట్స్ కావాల్సి వస్తే వాటిని కూడా వాళ్ళు పొందే విధంగా ఆర్థిక సాయం కానీ బ్యాంకులకు కానీ డైరెక్షన్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. మొత్తం మీద వడ్డెర సోదరులకి మేలు జరిగే విధంగా విధానాలు రూపొందించని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా చిత్తూరు జిల్లా కుప్పంలో జిఓఎంఎస్ నెంబర్ 4 బీసీ వెల్ఫేర్ శాఖ 6/5/2025న కొత్తగా మంజూరైన మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇప్పటికే మంజూరైన పోస్టులకు 9 టీచింగ్, 17 నాన్ టీచింగ్, అదనంగా ఒక పీఈటీ పోస్టు నెలకు 16,350 గెస్ట్ బేసిస్లో, ఒకటి స్టాఫ్ నర్స్ పోస్ట్ నెలకు 19,350 రూపాయలు గెస్ట్ బేసిస్లో, మరియు ఒక రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు 15,000 అవుట్సోర్సింగ్ బేసిస్లో మంజూరు చేయడానికి చేసిన ప్రతిపాదనలు ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంటే ఆల్రెడీ జియో ఇచ్చారు, ఆ జియోని క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1960లోని సెక్షన్ 387A మరియు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955లో సెక్షన్ 679E కింద కల్పించిన అధికారులను వినియోగించి పురపాలక మరియు మున్సిపల్ కార్పొరేషన్లో 25-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై పేరుకుపోయిన వడ్డీని ఒక్కసారి మాత్రమే సింగిల్ టైమ్గా వర్తించే చర్యగా మాఫీ చేయడానికి జారీ చేసిన జిఓఎంఎస్ నెంబర్ 58 డేటెడ్ 16/3/26 ఉత్తర్వులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మాఫీ ఏంటంటే ఈ దాదాపు 2,076 సంస్థలు 123 మున్సిపాలిటీల్లో 2,409 కోట్లు బకాయి పెరిగిపోయింది. ట్యాక్స్ కట్టే వరకు ఇదేంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 15th ఆర్థిక ఫైనాన్స్ వాళ్ళు ఏంటంటే మరి మున్సిపల్ ట్యాక్సెస్ కలెక్షన్లో బాగా ఉండాలి, రేట్ ఆఫ్ కలెక్షన్ పెరగాలని చెప్పేసి నిబంధనలు పెట్టడం మూలంగా వారికి కొంత సౌలభ్యం ఇచ్చి సింగిల్ టైమ్గా ఇచ్చి వీటన్నిటిని కలెక్షన్ చేస్తానికి మరి ఈ ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా కొంత సౌలభ్యం కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రతిపాదన కేబినెట్ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రతిపాదనల కింద
సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2లో అమరావతి వద్ద ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలని, మరియు సెక్షన్ 5 వివరణకు మరియు అమరావతి అనగా ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏ చట్టం 2014 కింద నోటిఫై చేయబడిన రాజధాని నగర ప్రాంతాలు కూడా కలిసి ఉంటాయి అనే పదాలను చేర్చాలని తీర్మానించారు. దాన్ని కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాపిటల్ అమరావతికి 5 సంవత్సరాల్లో జరిగిన తంతు ఏమిటో, ఏ విధంగా రాజధాని లేని రాష్ట్రంగా ఏ విధంగా వెనకబడిపోయింది మనందరికీ తెలిసిందే. మరి 2014-19 మధ్యలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసినా కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ దుక్తతో కానివ్వండి, రాజకీయ కక్షతో కానివ్వండి, లేకపోతే ప్రాంతం మీద కక్షతో కానివ్వండి, డీసెంట్రలైజ్ పేరు మీద ఏపీసీఆర్డీ యాక్ట్ని రిపీల్ చేసి రాజధాని 3 రాజధానులు అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఏ ఒక్క రాజధాని కూడా పూర్తి చేయకోకుండా పూర్తిగా రాష్ట్రాన్ని అన్యాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మనం కేబినెట్ కూడా పోయినసారి 2025లో కేబినెట్ ఆమోదం చేసి సేమ్ ప్రతిపాదన కూడా పంపించడం జరిగింది. క్యాబినెట్ రిజల్యూషన్ నెంబర్ 148 ఆఫ్ 2025 8525న సేమ్ అమెండ్మెంట్ని పంపించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. కానీ భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి దుశ్చర్య కానివ్వండి, కక్షపూర్తి చర్యతో మరి ఈ క్యాపిటల్ని మార్చాలనే ఆలోచన చేయకూడదు. ఒక పర్మనెంట్ రాజధానిగా ఈ అమరావతి విరాజిల్లాలి అనే ఉద్దేశంతో మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. GOMS నెంబర్ 29 WR వాటర్ రిసోర్సెస్ ప్రాజెక్ట్ డేటెడ్ 7/6/21 ద్వారా సేవింగ్స్ అకౌంట్ పరిధిలో మంజూరైన 606.03 కోట్లతో 2 పనులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. HNSS ప్రాజెక్ట్ ఫేజ్ 1 ప్యాకేజ్ నెంబర్ 36A మరియు HNSS మెయిన్ కెనాల్ KM 188.2 వద్ద ఫీడర్ ఛానల్ తవ్వకం మరియు ఆఫ్ టేక్ స్లూయిస్ నిర్మాణం బ్యాలెన్స్ వర్క్స్. అప్పుడు కాంట్రాక్టరు ఈ పనిని సరైన సమయంలో పూర్తి చేయకపోవటం మూలంగా ఈ వర్క్లన్నీ ఆగిపోవడం జరిగింది. మరి ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తే కానీ ఆ ప్రాంతంలో 55,600 ఎకరాలకి సాగునీరు అందే పరిస్థితి ఉండదు పూర్తి చేయకపోతే. అదేవిధంగా పొంగనూరు కెనాల్ విషయానికి వస్తే అక్కడ ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా హార్డ్ రాక్ ఎక్కువగా రావటం, కావాల్సిన ఎంబాక్మెంట్కి కావాల్సిన ఎర్త్ లేకపోవటం, వీటన్నిటిని పరిగణలో తీసుకుని ఇప్పుడు కొన్ని డిజైన్స్లో మార్పులు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దానివల్ల ఖర్చు 51% పెరిగింది. దానికి ఈరోజు మరి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు జిల్లాలో గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ పరిధిలో 7 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులకు 25-26 సంవత్సరానికి 440 లక్షల రూపాయలతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. 7 ఎత్తిపోత పథకాలు, ఎందుకంటే గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్స్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కనీసం వాటికి రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏమి ఖర్చు చేయకపోవటం మూలంగా చాలా ప్రాంతాల్లో అయితే ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకుపోవటం, లేకపోతే ఆ మెకానికల్ పార్ట్స్ని డిస్టర్బ్ చేయడం కూడా జరిగింది. మరి ప్రత్యేకంగా ఇక్కడ 7 ఎత్తిపోత పథకాలకి తుంగభద్ర LLC కాలువ కింద మరి 7 స్కీమ్స్కి O&M వర్క్స్కి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. పొంగనూరు బ్రాంచ్ కెనాల్ 74 నుండి 165.8 వరకు ఉన్న ఆఫ్ టేక్ పాయింట్లు మరియు ఇతర అతి సున్నిత ప్రాంతాల వద్ద నీటి నిర్వహణ సంవత్సరం 25-26లో 26 తేదీ 25/8/2025 నుండి 10/2/2026 వరకు నిర్వహించిన వాచ్ అండ్ వార్డ్ సేవలకు 27.44 లక్షల చెల్లింపునకు పరిపాలన ఆమోదాన్ని రాష్ట్ర మంత్రి మండలి తెలియజేసింది. చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జిల్లాను వదిలినప్పుడు మనందరం కూడా చూస్తూ ఉంటాం, కాలువలో వాళ్ళకి అథారిటీ లేకపోయినా కూడా ఎవరు పడితే వాళ్ళు మోటార్లు వేసేసుకుని ఆ నీళ్లు లాగేస్తూ ఉంటారు.
వాళ్ళ వ్యవసాయం కోసం కానీ వాళ్ళ ప్రాంతానికి. దాని మూలంగా ఏమవుతుందంటే ఆ కాలువ ఏ ప్రాంత ఏ పొలాల ఆ, ఆ, దీనికి నిర్దేశించబడిందో ఆ పొలాలకి నీరు చేరని పరిస్థితి కూడా తలెత్తుతూ ఉంటుంది. అది అనేక వివాదాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి వాటిని కాపాడటానికి ఎవరు కూడా ఆ విధంగా చేయకుండా ఉండటానికి, ఎక్కడైనా వీక్ బండ్స్ ఉంటే వాటన్నిటిని పర్యవేక్షించడానికి ఈ లస్కర్స్ని అపాయింట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఇండివిజువల్ని అపాయింట్ చేస్తాం కంటే కూడా ఒక ఏజెన్సీ ద్వారా అపాయింట్ చేయండి. ఇండివిజువల్ అయితే బాధ్యత లేకుండా ఉంటారేమో, ఏజెన్సీ అయితే మనం వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకి భూమి మరియు కాలనీల రూపంలో పునరావాసం కల్పించేందుకు రంపచోడవరం డివిజన్ పోలవరం జిల్లాలోని గంగవరం, అడ్డతీగల మరియు రాజవమ్మంగి మండలాల్లో గుర్తించిన భూముల ధరను ఎకరాకు 4,20,000 పెంచడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోలవరంకు అనుమతి ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే అక్కడ కేవలం 1,13,000 మాత్రమే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. సో రూల్ ప్రకారం ఏంటంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మీద, ఎస్ఆర్ఓ వాల్యూ మీద 2.5 టైమ్స్ ఏదైతే యాక్ట్ 2013 ప్రకారం 2.5 టైమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే కేవలం 3 లక్షలు లేదా 2.5 లక్షలు వస్తుంది. దానికి ఎవరు కూడా అక్కడ రైతులు ఇష్టంగా లేరు. కాబట్టి ఎందుకంటే తర్వాత రోజుల్లో అది చాలా అభివృద్ధి చెందింది ఆ ప్రాంతం. అక్కడ హైవేస్ రావడం కానివ్వండి, లేదా పోలవరం ప్రాజెక్ట్ రావడం కానివ్వండి, రేట్లు పెరుగుతున్న మూలంగా బేసిక్ వాల్యూని 4.5 లక్షలు పెంచి మరి పరిహారాన్ని ఎకరాకు 12 నుంచి 15 లక్షల దాకా పరిహారం వచ్చే విధంగా మరి వస్తుంది అక్కడ రైతులకి. సో దాన్ని ప్రాతిపదికగా తీసుకుని న్యాయబద్ధంగా ఈ రేటు పెంచడం జరిగింది. మొత్తం 565 అంటే 4,520.52 ఎకరాల భూసేకరణకు ఎకరాకు 12,50,000 పరిహారం చొప్పున మొత్తం 565 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇది రిహాబిలిటేషన్కి కంపల్సరీ కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవనీయ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 కోర్టులో అంతర్రాష్ట్ర జల వివాద కేసుల నిమిత్తం 4 న్యాయవాదులు నియమించడానికి మరియు మిస్టర్ శివాంగి సింగ్ రావత్ను అడ్వకేట్ ఆన్ రికార్డ్ స్థానంలో అడ్వకేట్గా గుర్తించడానికి జీఓఆర్టీ నెంబర్ 438 వాటర్ రిసోర్సెస్ శాఖ డేటెడ్ 26/8/25 ద్వారా జారీ చేసిన ఉత్తర్వులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే 7/7/2024 నుండి నదీ జలాల వివాద కేసులను పర్యవేక్షించేందుకు గౌరవనీయ కేడబ్ల్యూడిటి అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 మరియు సుప్రీంకోర్టు రెండింటిలోనూ అడ్వకేట్ ఆన్ రికార్డ్గా శ్రీ గుంటూరు ప్రసాద్ కుమార్ నియమించడానికి కూడా ఆమోదం తెలిపింది. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హైదరాబాద్కు అగ్రిమెంట్ నెంబర్ 3/2021-22 డేటెడ్ 28/10/22 ప్రకారం అప్పగించిన పోలవరం లిఫ్ట్ స్కీమ్ పనిని కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా డెడ్ స్టోరేజ్ అని కొంత నీటి నిల్వలు మిగిలిపోయి ఉంటాయి. అంటే ఆ లెవెల్స్ డిఫరెన్స్ మూలంగా ఆ వాటర్ కెనాల్స్లోకి ప్రవహించదు. కానీ కొన్ని సందర్భాల్లో తీవ్ర డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చినప్పుడు ఆ వాటర్ను కూడా వాడుకోవటానికి, త్రాగునీటి కోసం వాడుకోవటానికి ఒక స్ట్రక్చర్ నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నీళ్లు ఇంపౌండ్ చేసిన తర్వాత అయితే, నీళ్లు నిలబెట్టిన తర్వాత అయితే కన్స్ట్రక్షన్ చేయటం చాలా కష్టం. పర్మనెంట్గా ఎప్పుడు వాటర్ ఉంటుంది ఎంతో కొంత డెప్త్తో. కాబట్టి నీళ్లు నింపక ముందే ఈ సివిల్ స్ట్రక్చర్స్, మెకానికల్ తర్వాతనే చేసుకోవచ్చు, ముందు దానికి కావాల్సిన సివిల్ స్ట్రక్చర్స్ పూర్తి చేయాలి. అదేవిధంగా ఫిల్టర్స్ కూడా మళ్ళీ ఆ వాటర్ని తీయాలంటే అక్కడ వాటర్ ఫిల్టర్స్ పెట్టాలి. మామూలుగా అయితే అది 20-25 కోట్లు ఖర్చు అవుతుంది ఇది వాటర్ అంతా నిలబెట్టిన తర్వాత అయితే. కాబట్టి దానికి కూడా ముందు చర్యలుగా ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి, సివిల్ వర్క్స్ వరకు పూర్తి చేయాలని చెప్పేసి మరి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సీతారాంపురం గంగవరం సర్వే నెంబర్ 67-2లో 14.32 సెంట్ల ప్రభుత్వ భూమిని పరిహార అటవీకరణ కార్యక్రమం కింద అటవీ శాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. చేజర్ల స్పిల్వే టెయిల్ ఛానల్ నుండి కందల రిజర్వాయర్ వరకు తవ్వకంలో 4.86 హెక్టర్ల అటవీ భూమిని మళ్లించడానికి పరిహారంగా అంటే వాళ్ళకి ఫారెస్ట్ భూమి తీసుకున్నప్పుడు
దానికి అదనంగా రెండింతలు వేరే చోట భూమిని అప్పగించినట్లయితే ఫారెస్ట్ క్లియరెన్స్ త్వరగా వస్తాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం మరి 4.86 హెక్టర్ల భూమి అటవీ భూమిని తీసుకోబడింది. దాని బదులు కంపల్సేటరీ ల్యాండ్ ఇది ఇవ్వడం జరిగింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం బ్రహ్మదేవం గ్రామంలో ఎల్పిఎం నెంబర్ 2030 ఎకరం 2 సెంట్ల ప్రభుత్వ భూమిని మెస్సర్స్ SCIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్కు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ CSR హాస్పిటల్ స్థాపన కోసం మార్కెట్ విలువ 33,15,000 రూపాయల చెల్లింపుపై కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది పోయిన కేబినెట్లో కూడా ఇదే హాస్పిటల్కి 80 సెంట్లు ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే వాళ్ళ సొంత ఖర్చుతో ఒక మంచి హాస్పిటల్ని నిర్మించడానికి CSR ఫండ్స్తో నిర్మించడానికి వాళ్ళొక ప్రాజెక్ట్ టేకప్ చేశారు. మొన్న ఒక 80 సెంట్లకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎకరం 2 సెంట్లు అంటే మొత్తం ఎకరం 82 సెంట్లు ఒకటే ధరకి. వీరు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ఇది కేవలం వాళ్ళ కంపెనీకి ఉపయోగపడటమే కాదు, ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని కన్సెషన్ రేట్ ఎకరం ₹1,00,000 ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. నంద్యాల జిల్లా విండ్ పవర్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం ఇకోరెన్ ఎనర్జీ అనే ఒక కంపెనీకి ఒకే రకమైన నిబంధనలతో ప్రభుత్వ భూములను లీజుకి ఇస్తూ తీసుకున్న నిర్ణయాలు ఆమోదించడం జరిగింది. ఈ భూములు ఎటువంటి వ్యవసాయానికి కానీ ఎటువంటి నిర్మాణానికి కానీ ఉపయోగపడే భూములు కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గుతుపల్లి, RS రంగాపురం, కోతపల్లి గ్రామాలు మరియు డోన్ మండలం మాల్కాపురం, డోన్ S వలసాల గ్రామంలో సర్వే నెంబర్ 389, 949 మొదలైన వాటిలో 33.91 సెంట్లు ప్రభుత్వ భూమిని, అలాగే నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం పెండేకల్, రంగాపురం, గుతుపల్లి, కొలుమలపల్లి, ముద్దవరం మొదలైన వాటిలో 27.83 సెంట్ల ప్రభుత్వ భూమిని మెస్సర్స్ ఇకోరిన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 210 మెగావాట్లు, 128 మెగావాట్లు విండ్ పవర్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కోసం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నెట్ క్యాప్ ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం ఎకరా 31,000 లీజ్కి ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంపుతో గరిష్టంగా 30 సంవత్సరాల కాలానికి GOMS నెంబర్ 37 ఎనర్జీ డేటెడ్ 30/10/24 ప్రకారం కేటాయించడానికి ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం పెండికల్ పరిసర గ్రామాల్లో సర్వే నెంబర్ 225/C 342 మొదలైన వాటిలో 27.8 సేమ్ ఇందాక చెప్పింది. నంద్యాల జిల్లా నంద్యాల అర్బన్ మండలం నూనెపల్లి 50 సెంట్లు మరియు 387/1Aలో ఎకరన్నర అంటే ఎకరం 50 సెంట్లు మొత్తం 2 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగుదేశం పార్టీ నంద్యాల అధ్యక్షులకు నంద్యాల TDP కార్యాలయ భవనం నిర్మాణం కోసం 33 సంవత్సరాల లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి ₹1,000 చొప్పున GOMS నెంబర్ 340 రెవెన్యూ డేటెడ్ 27/7/2016 నిబంధనల ప్రకారం కేటాయించడానికి ఆమోదం తెలిపింది. 33 సంవత్సరాలు సంవత్సరానికి ఇది ఎప్పుడు 2016 అన్ని పార్టీలు తీసేసుకున్నాయి, తెలుగుదేశమే తీసుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ద్వారా కడప, కర్నూలు జిల్లాలో ఒక్కోటి 1000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న అల్ట్రా మెగా సోలార్ పార్కులకు సంబంధించిన భూ కేటాయింపులు సోలార్ పవర్ పాలసీ ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేటు వాళ్లకు పూర్తిగా అమ్మేయకుండా కేవలం లీజు పద్ధతిలోనే ఇవ్వాలన్న నిబంధన ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం, పొన్నంపల్లి సర్వే నంబర్ 192 మొదలైన వాటిలో 466.54 సెంట్ల ప్రభుత్వ భూమిని MD అండ్ CEO APSPDCL తాడేపల్లి గుంటూరుకు 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం 2016 నాటి మార్కెట్ విలువపై 10% లీజు అద్దె చొప్పున ప్రతి 5 సంవత్సరాల బ్లాక్కు 10% పెంపుతో 33 సంవత్సరాల లీజు పద్ధతిలో GOMS నెంబర్ 571 రెవెన్యూ డేటెడ్ 14/9/2012 ప్రకారం కేటాయించడానికి ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఓర్వకల్లు మండలంలో కూడా 1000 మెగావాట్లు అల్ట్రా మెగా సోలార్ పార్క్ స్థాపన కోసం 2 లక్షల రూపాయల మార్కెట్ విలువపై 10% చొప్పున అంటే ఎకరానికి 20,000 లీజ్ అద్దె చొప్పున ప్రతి 5 సంవత్సరాలకు 10% చొప్పున మరో సోలార్
ఓరకల్ మండలంలో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కురుకాల్వ గ్రామంలోని ఇది డిఫర్ అయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పునరుత్పాదక ఇంధన తయారీ జోన్లకు అంటే సోలార్ ప్యానెళ్ళు, బ్యాటరీలు లాంటివి తయారు చేసే పరిశ్రమలు ఇక నుంచి ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ బదులు నెట్క్యాప్ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ జారీ చేసిన జీవోను కేబినెట్ ఆమోదించింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకోవటం, పనులకు అనుమతులు ఇవ్వడం వంటి మరింత సులభం అవుతుందని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే నెట్క్యాప్ని భవిష్యత్తులో ఒక కన్సల్టింగ్ అంటే పెద్ద పెద్ద పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఎవరైనా వచ్చినా, ఇటువంటి ఈ రంగంలో ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి కన్సల్టెన్సీ కూడా ఇచ్చే విధంగా, అంటే నెట్క్యాప్ని కమర్షియల్గా కూడా సక్సెస్ చేయాలి, ఆదాయం రాష్ట్రానికి సంపాదించి పెట్టాలనే ఉద్దేశంతో కూడా ఈ నోడల్ ఏజెన్సీని మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే ఎన్ఆర్ఈడిపికి నెట్క్యాప్కి ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి ఈ రంగంలో దాన్ని నోడల్ ఏజెన్సీగా డిసైడ్ చేయడం జరిగింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్ అండ్ ఎండీ అభ్యర్థన మేరకు ఏడీసీఎల్ పనులకు ఏపీసీపీడీసీఎల్ వసూలు చేసే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ సూపర్విజన్ ఛార్జీలను ప్రస్తుతం ఉన్న 15% నుండి 2.5% తగ్గించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఎవరైనా సరే సిపిడిసిఎల్ వర్క్స్ కనుక ప్రైవేట్ కంపెనీలు ఎవరైనా సరే మేము సొంతంగా చేసుకుంటామంటే 15% ఆ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మీద 15% సూపర్విజన్ ఛార్జెస్ వాళ్ళు వసూలు చేస్తారు. సో దాన్ని గతంలో నేషనల్ హైవే వాళ్ళు మరి మన రాష్ట్రంలో నేషనల్ హైవేస్ నిర్మించేటప్పుడు చాలా యూటిలిటీస్ మార్చాల్సి వస్తుంది, 30 kV లైన్ సూఫర్ని. సో వాటికి 15% మేము కట్టలేము, దాన్ని తగ్గించండి అని చెప్పేసి కోరిన మీదట 2.5%కి తగ్గించడం జరిగింది గతంలో నేషనల్ హైవేస్కి. అదే విధంగా ఇప్పుడు క్యాపిటల్లో కూడా అనేక ఎల్టీ లైన్లు, హెచ్టీ లైన్లు ఉన్నాయి కాబట్టి ఈ అమరావతి అభివృద్ధిలో అవి మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సిపిడిసిఎల్ ఈ ఏపీడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా అదేవిధంగా ఎన్హెచ్కి ఇచ్చిన విధంగానే 2.5% సూపర్విజన్ ఛార్జెస్ తీసుకునే విధంగా క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. మెసర్స్ సుజలాన్ ఎనర్జీ, మెసర్స్ యాక్సిస్ ఎనర్జీ అభ్యర్థి మేరకు చేపట్టిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి గడువును మరో 2 సంవత్సరాలు పొడిగించడానికి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెట్క్యాప్ చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విద్యుత్ సజావుగా గ్రిడ్కు చేరాలంటే సిటీయూఎల్, పీజీసీఎల్ వంటి కేంద్ర ట్రాన్స్మిషన్ సంస్థలు నెట్వర్క్ అనుసంధానం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ కంపెనీలు 2016లోనే రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నా కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం 2022లో రద్దు చేయటం, అనేక మార్పుల మూలంగా ఏమైందంటే ఈ పవర్ ఎవాక్యుయేషన్ కోసం ఏదైతే ట్రాన్స్మిషన్ లైన్స్ నిర్మించాలో పీజీసీఎల్ ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. ఆ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది కాబట్టి దాని వరకు ఈ ప్రాజెక్ట్కి ఎక్స్టెండ్ చేయడానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి 2028-29 వరకు పడుతుంది. కాబట్టి ఆ లైన్లు సిద్ధమయ్యే సమయానికి వీళ్ళు కూడా పనులు పూర్తి చేసుకునేలా ఈ 2 ఏళ్ల గడువును పెంచారు. మరి మనం చూస్తూ ఉన్నాం ఈ గ్యాస్, ఈ యుద్ధ పరిస్థితుల్లో గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఈ వినియోగదారులందరూ కూడా కొంత ఆందోళన కూడా చెందుతున్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆయిల్ కంపెనీస్తోనూ అదేవిధంగా ప్రైవేట్ గ్యాస్ కంపెనీస్తో కూడా మాట్లాడి వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం లేకోకుండా చర్యలు తీసుకుంటుంది. సో వినియోగదారులు ఎక్కడా కూడా ఆదుర్దా పడాల్సిన అవసరం లేకోకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇండక్షన్ స్టవ్స్ యూటిలైజేషన్ కానివ్వండి, పంప్డ్ న్యాచురల్ గ్యాస్, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సిస్టమ్ని అభివృద్ధి చేయాలి, ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ మూలంగా ఎన్విరాన్మెంటల్గా చాలా ఫ్రెండ్లీ ఫ్యూల్ అది. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కూడా డేంజర్ ఇది కూడా ఉండదని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా రిలయబుల్ ఫ్యూల్, ఎటువంటి పొల్యూషన్ కూడా లేకోకుండా ఉంటుంది కాబట్టి ఈ వ్యవస్థని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి, ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మరి దేశంలో కూడా ఈ వ్యవస్థని ఎంకరేజ్ చేసి సబ్సిడీస్ ఇస్తున్న
రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే. దీన్ని ప్రధానమంత్రి గారు కూడా మరి మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం దీపం కింద సబ్సిడీ ఇస్తున్నాం 3 సిలిండర్లకి. సో ఇప్పుడు ఈ పిఎన్జిలో గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే అంతే అమౌంట్ 2400 రూపాయలని 6 ఇన్స్టాల్మెంట్స్లో డీబీటీ ద్వారా వాళ్ళకి ఇస్తాం. అంటే ఈ పైప్ లైన్లు టార్గెట్గా, అంటే గతంలో దీనికి 25% అదనంగా జిఎస్టీ వేయటం మూలంగా కానివ్వండి, లేకపోతే ఆ డెవలపర్స్ ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అంత ఆ ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ కేవలం కొన్ని వేలు మాత్రమే గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. దాన్ని త్వరలో 9 లక్షల గ్యాస్ ఏజెన్సీస్, అంతేకాకుండా సిటీస్లో దాన్ని కంపల్సరీ కూడా చేస్తానికి ఉన్న అవకాశాన్ని, అంటే అవైలబిలిటీ ఆఫ్ గ్యాస్, అదేవిధంగా కన్జ్యూమర్స్ అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి అక్కడ కంపల్సరీగా తీసుకోవాలి అనే నిబంధన కూడా పెడతానికి ఉన్న అవకాశాన్ని కూడా చూడమని చెప్పారు. అదేవిధంగా ఆ పైప్ లైన్ వేసేటప్పుడు న్యాచురల్గా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది, రోడ్లు కట్ చేస్తాం కానీ లేకపోతే. సో ఈ యూటిలిటీస్కి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, అంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానీ అండర్ గ్రౌండ్ వాటర్ పైప్స్ కానీ అటువంటి వాటికి ఇబ్బంది లేకోకుండా మీరు వాళ్ళకి పర్మిషన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇమ్మని చెప్పేసి వాటిని డిస్టర్బ్ చేయకోకుండా. సిమెంట్ రోడ్ని కట్ చేయాలనుకోండి, మీరు దానికోసం అడ్డుపెట్టద్దు, మీరు త్వరగా ఈ నెట్వర్క్ని పూర్తి చేయడానికి సహకరించండి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను. ఏదైనా కూడా భవిష్యత్తులో ఈ పిఎన్జిని డెవలప్ చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అది ఉంది, అది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్, గవర్నమెంట్కి సంబంధం లేదు. ఈ ప్రతిపాదన వరకు ఏంటంటే ఏదైతే దీపంలో మనం కన్సెషన్ సబ్సిడీ ఇస్తున్నామో 2400, ఆ 2400 రూపాయలు ఈ పిఎన్జి ద్వారా గ్యాస్ తీసుకున్నా కూడా 200 రూపాయల కాడికి నెలకి 2 నెలలు అంటే 6 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. అంటే మెగా గ్యాస్ ఉంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉంది. ఇక్కడ మెగా, ఇంకోటి భాగ్యనగర్ గ్యాస్, ఇంకో చోట డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఇస్తాం. అది వాళ్ళకి కస్టమర్కి సంబంధించిన విషయం. మీకు సిలిండర్ కావాలంటే సిలిండర్ తీసుకోవచ్చు, సిలిండర్ గ్యాస్ తీసుకోవచ్చు. కానీ సిలిండర్కి మళ్ళీ ఈ పిఎన్జికి రెండిటికి సబ్సిడీ ఇవ్వదు. ఏదైతే దీపం పథకం ఎందుకు చాలా చోట్ల సిటీస్లో కూడా ఇస్తాం కదా, స్లమ్సే కాదు కదా, దాదాపు 1,000,000 మందికి 1,000,000 సిలిండర్లకు ఇస్తున్నాం. సో కాబట్టి కొంతమంది ఈ పైపులు, ఇప్పుడు ఆగిరిపల్లి ఉంది, ఆగిరిపల్లిలో మెగా గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ ఇళ్ళకు కూడా ఇచ్చేస్తున్నారు అందరికీ. సో అక్కడ వాళ్ళందరూ కూడా ఈ దీపం పథకం పొందుతున్న వాళ్ళే కదా. సో వాళ్ళకి రెండిటికి ఇవ్వం, కేవలం ఒకదానికి ఇస్తాం, ఐదర్ సిలిండర్స్ ఆర్ పిఎన్జి. సో పిఎన్జికి ఇచ్చినా కూడా మేము సబ్సిడీ ఇస్తాం, మీరు పిఎన్జి కనెక్షన్స్ పెట్టుకుని అభ్యంతరం లేదని తెలియచేయటం. దీపం పథకం కాదండి, దీపం 2 స్కీమ్ ఇది. ఏదైతే సబ్సిడీ ఇస్తున్నామో దాని పేరు దీపం 2. దీపం 1లో కనెక్షన్స్ ఇచ్చాం, 10 లక్షల కనెక్షన్స్ ఏదో ఇచ్చారు. మహిళలు ఆ కర్రల పొయ్యిలతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 10 లక్షల కనెక్షన్స్ ఎన్నో సబ్జెక్టు కనెక్షన్ ఇచ్చారు. సో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి సిలిండర్లకి అని చెప్పేసి మొన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామనేది చెప్పాము. దానికోసం ఎట్లా సార్ అంటే యుద్ధం మూలంగా, మరి అది యుద్ధం మూలంగా ఈ రాష్ట్రమో లేకపోతే భారతదేశం మూలంగా కాదు, అయినా కూడా గ్యాస్కి ఇబ్బంది లేకోకుండా చర్యలు తీసుకున్నాం. ఆయిల్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని పర్స్యూ చేస్తూ మానిటర్ చేస్తూ ఎక్కడ గ్యాస్కి ఇబ్బంది లేకోకుండా, ఆఖరికి ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా మనకి కమర్షియల్ గ్యాస్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు 20% ఇచ్చారు, దాన్ని ఇప్పుడు 50%కి పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఆయిల్ కంపెనీస్ కూడా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ కాబట్టి ఇబ్బంది లేకుండా చూస్తానికి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ కోచింగ్ సంస్థల నియంత్రణ, రిజిస్ట్రేషన్ మరియు పర్యవేక్షణ కోసం ది ఆంధ్రప్రదేశ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్ 2026 ముసాయిదా నోటిఫికేషన్ జారీకి ఆమోదం లభించింది. ఈ నిబంధనల ద్వారా అన్ని కోచింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుంది. దీనివల్ల విద్యా వ్యవస్థలో పారదర్శకత మరియు జవాబుదారీతనం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులపై విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించి ఆందోళన మరియు ఆత్మహత్యలను నివారించడానికి కౌన్సిలింగ్ సేవలు మరియు మానసిక ఆరోగ్య మద్దతును ఈ నిబంధనలు తప్పనిసరి చేస్తాయి. అంతేకాకుండా సంస్థలు నాణ్యమైన బోధనలతో పాటు కనీస మౌలిక సదుపాయాలు మరియు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
సో ఈ యాక్ట్ని కూడా, ఈ రూల్స్ని కూడా ఆమోదించడం జరిగింది. ఓకే. 2014లో అప్పుడు చేసిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఉద్దేశం ఏదైనా కావచ్చు, అది రాజకీయ దురుద్దేశమా లేకపోతే ఏదైనా అమరావతి ప్రాంతం మీద దురుద్దేశమా తెలియదు, కానీ ఆ రోజు ప్రభుత్వం ఏపీసీఐడి యాక్ట్ 2014 రిపీల్ చేసి 3 రాజధానులనే వాదన తీసుకొచ్చడం జరిగింది. ఆ 3 రాజధానులు కూడా ఎక్కడ కూడా చట్టపరంగా కానీ ఏ విధంగా కూడా అభివృద్ధి జరగలేదు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా పర్మనెంట్ చేయాలి, అదేవిధంగా డెవలప్మెంట్ని వికేంద్రీకరించాలనే విధానంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ 2025లో కూడా క్యాబినెట్ ఆమోదంతో రిజల్యూషన్ కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కానీ అయినా కూడా క్యాబినెటే కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా ఈ అమరావతిని మార్చడానికి ప్రయత్నం చేయని విధంగా, ఎందుకంటే పర్మనెన్సీ ఒక రాష్ట్రానికి క్యాపిటల్ అనేది పర్మనెంట్గా ఉండాలి తప్పితే ఇప్పుడు అటు ఇటు మారుస్తాం సబబు కాదనే ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా తీర్మానించి పంపించాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించారు. ఎక్కడైనా రూల్ ప్రకారం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. ఒకవేళ అసెంబ్లీలో పెడతారేమో తర్వాత చేసుకోవచ్చు. తీర్మానం అవసరం లేదు మా జాగ్రత్తగా, ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తొలుస్తుందో తెలియదు కదా తర్వాత. అందుకని ఈ ప్రభుత్వ విధానం ప్రకారం అమరావతి పర్మనెంట్గా ఉండాలనే ఆలోచనతో ఈ అసెంబ్లీ తీర్మానం కూడా పంపిద్దామని చెప్పేసి పంపిస్తాం. చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఏది కావాలి ఇది అదనపు జాగ్రత్త తీసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవరు కూడా ఈ దురుద్దేశమో లేకపోతే విద్వేషమో లేకపోతే రాజకీయ కారణాలు ప్రాంతీయ దురుద్దేశమో లేకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోకూడదు, పర్మనెంట్గా అమరావతి ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగబద్ధంగా సాధ్యమైన అన్ని మార్గాలను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కోర్టు కూడా ఏది అంటే ఇంతకుముందు చేశారు కదా 2000 ఇది 20 ఏళ్ళ తర్వాత చేయొచ్చేమో. ఎప్పుడు కూడా చేయకూడదు, 15 ఏళ్ళ లోపునే కాదు 20 ఏళ్ళ తర్వాత కూడా. మరి అటువంటి నాయకులు మళ్ళీ ఏదైనా ఉద్భవించవచ్చేమో. తీర్మానం ఎందుకంటే చట్టం ఉన్న చట్టాన్ని రైతులు నమ్మించడానికి కదా, రైతులు నమ్మేశారు. కోర్టు కూడా రైతులకు అనుకూలంగా ఇచ్చింది. లాస్ట్లోనే హైకోర్టులో రాజధాని మార్చడానికి వీలు లేదు, ఏదైతే గత ప్రభుత్వం 2000 లేదు ఇది 2025లోనే మేము తీర్మానం చేసి పంపించాం. 2025లోనే తీర్మానం అయిపోయింది. తర్వాత ఇంకో సెకండ్ కౌన్సిలింగ్ అనే ఆలోచన వచ్చిందేమో, కానీ ఈ తీర్మానం చేసేటప్పటికే అప్పటికి సెకండ్ పూలింగ్ ఏం లేదు. సో పూలింగ్ అవసరమైతే ఎప్పుడైనా క్యాపిటల్ని ఎక్స్పాండ్ చేయాలంటే అవకాశం ఉంది ప్రభుత్వానికి. ఏపీసీఐడి యాక్ట్ ప్రొవైడ్స్ దట్ ఫెసిలిటీ. సో కాబట్టి అది ఎప్పుడైనా అవసరమైతే చేసుకుంటాం. అదే అసెంబ్లీ అంటే శాసనసభ శాసన మండలి రెండు కదా. మీకు అసలు మీరు ప్రశ్నించడానికి అసెంబ్లీకే రానప్పుడు ఇంకా ప్రశ్నలకి వ్యాలిడిటీ ఏముంటుంది? చట్టబద్ధంగా బలమైన ప్రశ్నలు ప్రజలు రాజ్యాంగబద్ధమైన సంస్థల దగ్గరికే మీరు రావట్లేదు, వైసీపీ రావట్లా. ప్రశ్నించే అవకాశాన్ని వదిలేసుకుంటున్నారు. కేవలం మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎక్కడైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు, సమాధానం చెప్పే అవకాశం లేకోకుండా మాట్లాడుకోవచ్చు అనే విధానంతో మీరు ఎవరైనా మాట్లాడచ్చు. వైసీపీ ఏముంది, సిపిఐ మాట్లాడచ్చు, లేకపోతే బీసీఎం మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, దానికి సంబంధం లేదు. అమరావతి అనేది ఈ రాష్ట్రానికి ఒక పర్మనెంట్ రాజధానిగా ఉండాలి. రాష్ట్రంలో ఎకనమిక్ పవర్గా ఆంధ్రప్రదేశ్కి ఒక ఎకనమిక్ పవర్గా ఇది డెవలప్ చెందాలి. ఎవరు వచ్చినా కూడా రాజకీయ కక్షలతో ప్రాంతీయ విద్వేషాలతో దీన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. రాజ్యాంగబద్ధంగా అన్ని విధాలు కూడా దీన్ని పర్మనెంట్గా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సార్ సజ్జలు కొన్ని కామెంట్ చేశాడు. ఆయన ఈ మొబిలైజేషన్ అడ్వాన్సులు అప్పులు తీసుకొని వచ్చి రాజధాని పేరు మీద మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కమిషన్లు ముందస్తుగానే తీసుకుంటున్నారని ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. ఆరోపణలు చేస్తాను. నేను అదే చెప్పే కదా, మీకు అంత డౌట్ ఉంటే
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ విషయం మీదైనా సరే అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడితే సమాధానం చెప్తారు. మీరు ఎవరు సమాధానం చెప్పరు. మనకి ఏది కావాలంటే అది మాట్లాడేసేయచ్చు. ఇప్పుడు నేనున్నాను, ప్రభుత్వం తరపున మాట్లాడతాం కాబట్టి తర్వాత బాధ్యత ఉంటుంది దానికి కరెక్టా కాదనేది. సో నీకు బాధ్యత లేకుండా ఏదైనా మాట్లాడేసేయచ్చు, మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా మాట్లాడితేనే మాట్లాడుకోండి. మీకు నిజంగా జవాబు కావాలంటే తప్పకుండా మేము చెప్తాం. మీకు డౌట్లు ఏదైనా ఉంటే తప్పకుండా వాటిని క్లారిఫై చేస్తాం పత్రికల ద్వారా. ఇంకా మెరుగైనది ఏంటి, అసెంబ్లీలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి కానీ లేకపోతే మీకు ఉన్న అనుమానాలుగా తీర్చుకోవడానికి సరైన వేదిక, రాజ్యాంగబద్ధమైన వేదిక అసెంబ్లీని మీరు వదిలేసేసి మరి ప్రెస్ మీట్లు పెట్టుకుని ప్రెస్ మీట్లు ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఏదైనా యాక్సిడెంట్ మీద డిస్కషన్ వచ్చింది, ఎందుకు జరుగుతున్నాయి, దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించారు. రోడ్స్లో కూడా ఈ యాక్సిడెంట్ ప్రోన్ పరిస్థితులు ఏమైనా ఉంటే, అంటే అన్డ్యులేషన్స్ నేషనల్ హైవే నిర్మాణంలో కానీ స్టేట్ హైవే నిర్మాణంలో కానీ వాటన్నిటి మీద కూడా స్టడీ చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 5 లక్షల రూపాయలు చనిపోయిన వారికి, ఇంజ్యూర్ అయిన వాళ్ళకి 2 లక్షల రూపాయల ఎక్స్క్యూషన్ కూడా ప్రకటించారు. అదే ఎస్ వెహికల్స్ను కూడా ఈసారి కూడా చాలా స్ట్రిక్ట్గా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మానిటర్ చేయాలని చెప్పేసి కూడా చెప్పచ్చు. ఇది అంటే ఎవరితో ఏదండి నిఘా పెంచిన మాట వాస్తవమే. నిఘా కేవలం మనుషుల ద్వారా మాటల ద్వారానే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి కూడా, ఎందుకంటే వీటికి ఇప్పుడు ఒక బస్సుకి అంటే కాదు మీరు నవ్వుతారు కదా, చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అర్థం చేసుకొని వాళ్ళందరికీ, ఆయన అభిప్రాయాలను అర్థం చేసుకునే వాళ్ళందరికీ కూడా అది ఈజీగా కనపడుతుంది. కానీ ఆయన ఆలోచనలు కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సాంకేతిక అభివృద్ధి గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దెర్ ఈజ్ ఎ సబ్జెక్ట్ అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. అర్థం కానప్పుడు నేనున్నాను, నాకు ఏంటి తెలియదు, ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పినా కూడా సరే అని వింటాము. అట్లాగే కొంతమంది నవ్వచ్చు. సో అది కాదు ఇష్యూ. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించుకొని ప్రజలకి ఎటువంటి మెరుగైన సౌకర్యాలు ఇవ్వచ్చు, ఎటువంటి వాటిని నివారించవచ్చు, యూజ్ కేసెస్ కొన్ని లక్షల్లో ఉన్నాయి. సో అటువంటి యూజ్ కేసెస్ ఇప్పుడు ఉంది. ఒక బస్సుకి పర్మిషన్ తీసుకుంటారు, ఏపీ ఏదో 505 ఏదో నెంబర్ ఉంటుంది, దానికి పర్మిషన్ తీసుకుంటారు. దానికి 4 బస్సులు తిప్పుతూ ఉంటారు. ఆ బస్సులకు పర్మిట్ ఉండకపోవచ్చు. మామూలుగా ఫిజికల్ వెరిఫికేషన్లో 505 బస్సు ఇది పర్మిషన్, అది అంటారు కదా, బ్రేక్ అయింది పర్మిట్ ఉంది అనుకుంటారు. సో ఏఐ వాడటం ద్వారా 4 చోట్ల కూడా ఆ బస్సు ఒకటేసారి క్యాప్చర్ అవుతుంది. కాబట్టి వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, ఒకటే బస్సుకి 4 ఎట్లా ఉన్నాయని చెప్పి ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం. మామూలుగా బ్రేక్ ఇన్స్పెక్టర్ రోడ్డు మీద ఎప్పుడు ఉంటారని లేదు కదా. బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఆ వ్యవస్థ ఫెయిల్ అయిందనే కదా. చాలా బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఫెయిల్ అయ్యారని నేను అంటలా. ఆ విధానం మూలంగా పూర్తి ఫలితాలు సాధించలేమని, గవర్నమెంట్ ఫెయిల్ అయిందని కాదు. అంటే మీరందరూ ఎందుకు అంటున్నారు అట్లా జరుగుతున్నాయని చెప్పేసి? ఇప్పుడు మీరు ఒక విధానం ఉందండి, ఒక విధానం ఉన్నప్పుడు దాని రిజల్ట్స్ రానప్పుడు దానికి నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఆలోచించాలి. అంతేగాని ఇది ఇంతేలే అని చెప్పేసి ఉండరు కదా కొంతమందికి. మళ్ళీ సో రిపీటెడ్గా జరుగుతాం. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాను. ఎక్కడన్నా ఇటువంటివన్నీ క్యాప్చర్ చేసి వాటి మీద చర్యలు తీసుకుంటానికి ఇంకా చర్యలు తీసుకోవడానికి సౌలభ్యం. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయా? 2014-19లో కూడా ఇదే విధంగా చెరుకు తోటను తగలబెట్టేశారు. అది అట్లాగే జరిగింది. ఇప్పుడు కూడా పైప్స్ ఉన్నాయి, అరటి తోట ఇప్పుడు తగలబెట్టింది. అప్పుడు చెరుకు తోట, అరటి తోట, తోటలనే తగలబెట్టారు. సో ఇప్పుడు కూడా ఈ 3-4 ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి. అసలు హయ్యెస్ట్ టెంపరేచర్లో కానీ అవి ఫైర్ యాక్సిడెంట్ క్యాచ్ కావు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందనే అనుమానం కూడా ప్రజలకు ఉంది. కాబట్టి దీని మీద, ఎందుకంటే మామూలు ఆకులో చెత్త లేదా అరటి తోట వరకు ఏదైనా చేయొచ్చు కొద్దిగా కిరసనాలు, కానీ అవి 150 డిగ్రీలు సెంటిగ్రేడ్ దగ్గరే కాలుతాయండి, ఏది ఆ పైప్ ఏదైతే ఉన్నాయో. సో అంత టెంపరేచరు పెట్టి
అసలు ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా చేయకపోతే ఈ ఎండకో లేకపోతే ఏదో సిగరెట్ పీకలు పడేసారనో అవదో. కాబట్టి ఎవరో ఉద్దేశపూర్వకంగా కూడా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలకు అనుమానం కలుగుతుంది. మరి అమరావతి మీద విద్వేషం ఉన్న వాళ్ళకి కానీ, అమరావతి అభివృద్ధి చెందకూడదనే ఆలోచన ఉన్న వాళ్ళకి కానీ, లేదా దీన్ని ఏదో ఒక విధంగా విధ్వంసం చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళకి అటువంటి చేశారేమో అని ప్రజలు అనుమానం పడుతున్నారు. సో దాని మీద గ్యారంటీ అది కూడా చూస్తారు. ఎంక్వైరీ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ చూస్తారు. ఎలాంటి ఇలాంటి సంస్థలకి ఇన్సూరెన్స్ కోసం తమ ప్రోడక్ట్స్ని తాము తగలబెట్టు